వినాయక నిమజ్జనోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఎక్కడికక్కడ వేలాది విగ్రహాలు ఇప్పటికీ తరలి వస్తూనే ఉన్నాయి హుస్సేన్ సాగర్ వైపు. అలాగే ఇప్పుడు దాకా మనం మినీ ట్యాంక్ బండ్ సరూర్ నగర్ చెరువు దగ్గర చూసాం. పెద్ద ఎత్తున విగ్రహాలను తీసుకొచ్చి వేలాది మంది భక్తులు, లక్షలాది మంది భక్తులు హుస్సేన్ సాగర్ దగ్గర అయితే వినాయకుడిని దర్శించుకుని సాగనంపుతూ బై బై గణేష అంటూ సందడి కోలాహలం చేస్తున్నారు. అలాగే హైదరాబాద్ వ్యాప్తంగా ఇప్పటివరకు సాయంత్రం 6 గంటల వరకు కూడా 2,30,000కు పైగా విగ్రహాలు నిమజ్జనం అయ్యాయని అధికారులు ప్రకటించారు. అలాగే ఇప్పటివరకు మరికొన్ని వేలు నిమజ్జనం అయ్యి ఉంటాయి. అలాగే ఈరోజు అర్ధరాత్రి 12-1 గంట దాకా కూడా ఈ నిమజ్జన కోలాహలం కొనసాగే అవకాశం ఉంది. 12 గంటల తర్వాత కొంత రద్దీ తగ్గినప్పటికీ ఉదయం వరకు అలాగే నెమ్మదిగా నిమజ్జనం అనేది కొనసాగుతూనే ఉంటుంది. హైదరాబాద్కే ప్రత్యేకమైనటువంటి ఈ నిమజ్జనోత్సవాలు వీక్షిస్తూ భక్తులు పులకించుతున్నారు. ఉదయాన్నే మధ్యాహ్నం 1 గంటన్నర లోపల బడా గణేశుడు ఖైరతాబాద్ బడా గణేశుడి నిమజ్జనం పూర్తయింది. ఆ తర్వాత బాలాపూర్ గణేశుడి నిమజ్జనం కూడా సాయంత్రం కల్లా పూర్తి చేశారు. అలాగే మిగిలిన ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి చెరువులు, కుంటల దగ్గర అక్కడ క్రేన్ల ద్వారా నిమజ్జనోత్సవాలు జరుగుతున్నాయి. హుస్సేన్ సాగర్కి ఎక్కువ మంది తరలి వస్తున్నారు. కోలాహలం, ఒకవైపు లైటింగ్ దగదగలు, అలాగే డ్యాన్సులు, నృత్యాలు, చప్పుళ్ళు, పాటలు, కోలాహలం సందడిగా ఉంది. ఇది వినాయకుడి నిమజ్జనానికి సంబంధించిన విశేషాలు. అలాగే ఇప్పుడు కాసేపు విరామం, ఆ తర్వాత వినాయక నిమజ్జనానికి సంబంధించిన లైవ్లు కొనసాగుతూనే ఉంటాయి. హైదరాబాద్ మహానగరంలో వినాయక నిమజ్జనోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మది నిండుగా, గుండెల పండుగగా, కన్నులు చూసిన కనులే కన్నులు అన్నట్లుగా మురిసిపోయేలాగా భక్తులు కోలాహలంగా, చాలా సందడిగా, అత్యంత వైభవంగా నిమజ్జనోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు దాకా మనం ప్రత్యక్ష ప్రసారాలు చూసాం. ఏ కూడలలో చూసినా వందలాది వేలాది విగ్రహాలు, అలాగే వేలాది మంది, అంతకు మించి జనాలు, అలాగే డప్పు చప్పుళ్ళు, నృత్యాలు, కేరింతలతో మిరుమిట్లు గొలిపే లైటింగ్ మధ్య అత్యంత వైభవంగా కొనసాగుతుంది శోభాయాత్ర. అలాగే హుస్సేన్ సాగర్తో పాటు మిగిలిన చెరువులు, కుంటల దగ్గర నిమజ్జనాలు జరుగుతున్నాయి. అక్కడికి దారి వెంబడి తరలి వస్తున్నారు వేలాది మంది విగ్రహాలను తీసుకొని హుస్సేన్ సాగర్ వైపు, అలాగే కొంతమంది దగ్గరలో ఉన్నటువంటి చెరువుల దగ్గరికి తీసుకెళ్లి నిమజ్జనోత్సవాలు చేస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్లోని ముఖ్యమైన కూడలి ఎంజే మార్కెట్. ఎంజే మార్కెట్కు హైదరాబాద్ నగరంలోని నలుమూలల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి, దక్షిణ మండలం, తూర్పు మండలం, పశ్చిమ మండలం అన్ని వైపుల నుంచి ఇక్కడికి విగ్రహాలు వస్తాయి. ఇక్కడి నుంచే హుస్సేన్ సాగర్ వైపుగా తరలిపోతాయి. దృశ్యాలు చూస్తుంటేనే కన్నులు నిండిపోయేలాగా ఉన్నాయి. మిరుమిట్లు గొలిపే దగదగల లైట్లు, అలాగే జనం ఇసుకేస్తే రాలనంత జనం. అక్కడ మా ప్రతినిధి పవన్ ఉన్నాడు. పవన్, ఎంజే మార్కెట్ దగ్గర కోలాహలం ఎలా ఉంది? అక్కడ సందడి, అక్కడ ఏర్పాట్లు, తరలిపోతున్న శోభాయాత్ర, అలాగే భక్తుల కేరింతలు, కోలాహలం ఏ విధంగా ఉంది? ఆ విశేషాలు ఏంటి? సో ఎంజే మార్కెట్ వద్ద అయితే ఒక సందడి వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. మధ్యాహ్నం వరకు కూడా కాస్త రద్దీ తక్కువనే ఉన్నప్పుడు సాయంత్రం తర్వాత అయితే అమాంతం విపరీతంగా రద్దీ పెరిగింది. విపరీతంగా భక్తులు అయితే ఇక్కడికి చేరుకున్నారు. ఇసుకేస్తే రాలనంత మంది జనం అయితే ఇక్కడైతే ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే గణపయ్యలు, విఘ్ననాయకుల శోభాయాత్ర అయితే కొనసాగుతుంది. ఊరేగింపు రథాలపై వెళ్తున్నటువంటి గణనాయకులు భక్తులకు దర్శనమిస్తూ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మనం ఒక్కసారి విజువల్స్లో చూసుకోవచ్చు ఎంతమంది జనం ఉన్నారంటే ఇక్కడ ఇటు మొత్తం 3 వైపుల నుంచి కూడా ఈ కూడలి మీదుగానే 3 వైపుల నుంచి వచ్చేటువంటి విగ్రహాలు ఈ ప్రాంతం మీదుగానే ఇటు అబిడ్స్, లిబర్టీ, ఆ తర్వాత ట్యాంక్ బండ్కు చేరుకుంటాయి. ఓవైపు దిల్సుఖ్ నగర్, మలక్పేట, చాదర్ఘట్ మీదకి వెళ్ళి వచ్చాయి ఒకవైపు, మరోవైపు ఇటు ఉస్మానియా ఆసుపత్రి కావచ్చు, ఇటు పాత బస్తీ నుంచి కావచ్చు, మరోవైపు గోషామహల్, నాంపల్లి వైపు నుంచి కావచ్చు. ఈ 3 వైపుల నుంచి వచ్చేటువంటి విగ్రహాలన్నీ ఒక్కసారి ఈ ఎంజే మార్కెట్ కూడలి మీదుగానే ఇటు ట్యాంక్ బండ్కు వెళ్తుంటాయి. కాబట్టి అన్ని వైపుల నుంచి వచ్చేటువంటి విగ్రహాలు ఇక్కడి నుంచే వెళ్తాయి. కాబట్టి భక్తులు ఇక్కడికి పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. ప్రతి ఏడాది కూడా అన్ని రకాల విగ్రహాలు వివిధ రూపాల్లో, వివిధ ఆకృతుల్లో భక్తులకు గణనాథులు అయితే దర్శనమిస్తూ ఉంటారు. కనుల విందు చేస్తున్నటువంటి గణనాథులను మనసారా తిలకించి, మనసారా పులకించిపోతున్నారు భక్తులు అని చెప్పుకోవచ్చు. మనం ఒక్కసారి చూడొచ్చు విజువల్స్లో రకరకాల ఆకృతుల్లో అయితే గణపతులు ఉన్నారు. అయితే ఇందుకు తగ్గట్టే అధికార యంత్రాంగం కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంది. కాసేపటి క్రితం భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతో అయితే వాళ్ళని కంట్రోల్ చేయడం పోలీసులకు పెద్ద సవాలుగా మారిందని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా ప్రస్తుతం అయితే ఈ శోభాయాత్ర అయితే సజావుగా సాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నగర వ్యాప్తంగా కూడా ట్రాఫిక్ ఆంక్షలు కూడా కొనసాగుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం 2 వైపుల నుంచి కూడా రహదారికి 2 వైపుల నుంచి కూడా గణపతి విగ్రహాలను ముందుకు పంపుతూ ఉన్నారు.
ఎందుకంటే విపరీతమైనటువంటి విగ్రహాలు వస్తున్నాయి. ఇవాళ మధ్యాహ్నం వరకు కూడా ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తయిన తర్వాత ఒక్కసారిగా ఈ రద్దీ మరింత పెరిగింది. సాయంత్రం 6:30 తర్వాత అయితే ఇటు బాలాపూర్ గణపతి విగ్రహం నిమజ్జనం కూడా అయిపోయింది. ఈ రెండు ముఖ్యమైనవి కాబట్టి ఆ తర్వాత నగరంలోని అనేక ప్రాంతాల నుంచి కూడా గణనాథులు అయితే భారీగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటి వరకు దాదాపుగా 2,32,000కు పైగా విగ్రహాలు అయితే నగర వ్యాప్తంగా కూడా నిమజ్జనం అయినట్టుగా అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం అనేక ఇంకా వేల సంఖ్యలో కూడా నిమజ్జనాలు కావాల్సినటువంటి విగ్రహాలు ఉన్నాయి. లక్షల సంఖ్యలో కూడా భక్తులు అయితే ఈ అద్భుతమైనటువంటి ఘట్టాన్ని చూసేందుకు అయితే పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అయితే వీళ్ళంతా కూడా ఇటు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజా రవాణా వ్యవస్థ అయినటువంటి ఆర్టీసీ బస్సులు కావచ్చు, మెట్రోలను కావచ్చు, వీటిని వినియోగించి వస్తున్నారు. అయితే ఇంత పెద్ద ఎత్తున ప్రజలంతా భక్తులంతా వస్తున్నారు కాబట్టి అందుకు తగ్గట్టే అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఇటు వైద్య శిబిరాలను ఏర్పాటు చేసింది, మరోవైపు మంచినీటి సదుపాయాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఇంతమందిలో భద్రత దృష్ట్యా కూడా దాదాపుగా 30,000 మంది పోలీసులు విధుల్లో ఉంటున్నారు. 3,200 మంది ట్రాఫిక్ పోలీసులు కూడా విధుల్లో ఉంటున్నారు. అయితే ఈ రద్దీకి తగ్గట్టే ఈ జనాలలో ఎక్కువ మంది మహిళా భక్తులు, యువతులు, అమ్మాయిలు ఉంటారు కాబట్టి వాళ్ళ భద్రత కోసం కూడా ప్రత్యేకంగా సీ టీంలను కూడా ఏర్పాటు చేశారు. మఫ్టీలో ఉన్నటువంటి సీ టీమ్స్ కూడా ఎప్పటికప్పుడు ప్రత్యేక నిఘా పెట్టి ఆ పోకిరీల ఆట కట్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇంత పెద్ద మహాఘట్టంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా మరోవైపు వందలాది సీసీ కెమెరాలతో నిత్యం కంట్రోల్ రూమ్ వేదికగా పర్యవేక్షిస్తున్నారు చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు విజువల్స్ లో ప్రస్తుతం అంబులెన్సులు కూడా వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంబులెన్స్ కి పోలీసులు దారి విడుస్తున్నారు. ఇంత పెద్ద కిలోమీటర్ల మేర అయితే జనాలు నిండి ఉన్నటువంటి ఈ క్రమంలో అంబులెన్సులు ఈ దాటేసుకొని ఆసుపత్రులకు చేరడం కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. అయినప్పటికీ కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా జనాలందరినీ పక్కకు జరుపుతూ అయితే అంబులెన్సులు పోలీసులు ముందుకు కదిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఇక్కడికి వస్తున్నటువంటి వాహనాల పైన మనం ఒక్కసారి ఈ లారీల పైన ఉన్నటువంటి క్యూఆర్ కోడ్లను గమనించవచ్చు. ప్రతి ఒక్క వాహనానికి కూడా క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేశారు. ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసిన తర్వాత ఇది కమాండ్ కంట్రోల్ సెంటర్కి అనుసంధానంగా ఉంటుంది. ఏ ప్రాంతం వరకు ఏ వాహనాలు వచ్చాయి, ఎన్ని వినాయక విగ్రహాలు ఏ ప్రాంతం వరకు వచ్చాయి అనేది ఎప్పటికప్పుడు రియల్ టైం సంబంధించినటువంటి వినాయకుల విగ్రహాల సంఖ్య అనేది ఎప్పటికప్పుడు ఇటు కమాండ్ కంట్రోల్కి చేరుతూ ఉంటుంది. దాన్ని బట్టి కూడా పోలీసులంతా కూడా మానిటర్ చేస్తూ ఉంటారు. ఇక ప్రస్తుతం అయితే ఇక్కడ సందడి వాతావరణం, ముఖ్యంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఈ శోభాయాత్ర జరుగుతున్నటువంటి క్రమంలో అయితే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అయితే మనం ఒకసారి చూసుకోవచ్చు. గతంలో అనేక విద్యుత్ షాక్ ఘటనలు జరిగిన నేపథ్యంలో అయితే ప్రస్తుతం అప్రమత్తమై శోభాయాత్ర అయితే సజావుగా సాగుతుందని చెప్పుకోవచ్చు. ఓకే పవన్, ధన్యవాదాలు పవన్. ఎంజే మార్కెట్ దగ్గర సందడిని చూసాం. వినాయక శోభాయాత్ర అత్యంత వైభవంగా సాగుతోంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా చూసిన కనులే కనులు, పులకించిన మనసులు, అలాగే గుండెల నిండుగా కన్నుల పండుగగా అన్నట్టుగా ఈ వైభవం కొనసాగుతుంది. ఈరోజు అర్ధరాత్రి వరకు, రేపు ఉదయం వరకు కూడా ఈ శోభాయాత్ర నిమజ్జనోత్సవాలు కొనసాగే అవకాశం ఉంది.